ఎం న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా ఆధ్వర్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తమ నాయకులతో కలిసి కాకినాడ రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర వైఎస్ఆర్ సేవాదళ కార్యదర్శి ఒమ్మి రఘురా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీ తోట రవి, జగ్గంపేట కోఆప్షన్ సభ్యులు జాన్ వెస్లీ, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి బాబు, బచ్చల సుధీర్, 4 మండలాల నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు సందర్భంగా మన జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలను తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా సుమారు 3648 కిలోమీటర్లు పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఎన్నికల ముందు నవరత్నాలు అనేటువంటి సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ మేలు చేస్తానని ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ సుమారు 98% హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ ఇంత పెద్ద ఎత్తున పేద ప్రజలకి బ్యాంకుల్లో నేరుగా డబ్బులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఎవరు కూడా కనిపించలేదనే విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులకి ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా డబ్బులు వేస్తూ పిల్లలు చదివించుకునేటువంటి పిల్లలకి ప్రోత్సాహంగా అమ్మఒడి ఇవ్వడం కానీ, డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేయడం కానీ, 0 వడ్డీకి రుణాలు ఇవ్వడం కానీ, అలాగే పిల్లలు చదువుకునే దానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి పరచడం కానీ, గతంలో కూడా మనం ఎప్పుడూ చూడలేదు ఇళ్ళకి డాక్టర్లు వచ్చేటటువంటి విధానం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా పేద ప్రజల ఇళ్ళకి డాక్టర్ వచ్చి వైద్యం చేసేటటువంటి ముఖ్యమంత్రిగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల మేలు కోసం ఒక రకంగా కృషి చేస్తే దానికి 2 అడుగులు ముందుకేసి పేద ప్రజల మేలు కోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి ముఖ్యమంత్రికి మన ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకొని ప్రోత్సాహంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకోవటం. ఈరోజు ఎన్నికలు 2024లో పేద ప్రజలకి పెద్దందానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అంటే పెద్దలకి ఎవరికి ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే పేదలకి డబ్బులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా పేదలు బాగుంటే పెద్దలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే పంచిపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఎక్కువ పథకాలు ఇచ్చేస్తాం, జగన్ 10,000 ఇస్తాం, 15,000 ఇస్తే 20,000 ఇస్తామని మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం వింటా ఉన్నాం. అంటే పేద ప్రజలు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఏదో రకంగా దించాలని అన్ని పార్టీలు కలిసి ఓడించాలనే ప్రయత్నం కూడా జరుగుతోంది. దీని అందరూ కూడా మనం తిప్పుకోవాలి. మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలని, భవిష్యత్తులో కూడా ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మనందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా కోరుతూ మరి ఈ వేడుకలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ప్రోగ్రామ్ గారి నాయకత్వం, ప్రోగ్రామ్ గారి నాయకత్వం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.